పోగొట్టవలెను. ఇక్కడ దేవుడు ఒక ఆజ్ఞ అనేది ఇస్తున్నాడు. అదేంటన్నది మనము చూసినట్లయితే 32 నుంచి చూసినట్లయితే, ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. విశ్రాంతి దినమున కట్టెలు ఏరుకుంటున్నాడు అనమాట. విశ్రాంతి దినమున దేవుని సన్నిధిలో గడపడం మానేసి ఒకడు కట్టెలు ఏరుకుంటున్నాడు. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వ సమాజము నద్దకును వానిని తీసుకుని వచ్చిరి. కట్టెలు ఏరుకునే వాడిని ఎక్కడికి సర్వ సమాజంలోనికి తీసుకొచ్చారు. అక్కడ అహరోను మోషే గారి దగ్గరికి ఈ కట్టెలు ఏరుకుంటున్నాడు, విశ్రాంతి దినమున కట్టెలు వేరుతున్నాడు అంటే దేవుడు విశ్రాంతి దినాన్ని పాటించమనంటే పాటించడం మానేసి కట్టెలు వేరుతున్న ఒక వ్యక్తిని వీరి దగ్గరికి తీసుకెళ్లారు, సర్వ సమాజం దగ్గరికి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళి ఏం చెప్తున్నారంటే వానికి ఏమి చేయవలెనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా ఆ మనుషుడు మరణశిక్ష నందవలెను అంటే విశ్రాంతి దినము రోజున కట్టెలు ఏరుతున్నాడని వానికి మరణశిక్ష అనేది విధించాలి అని దేవుడు చెప్పాడు. ఇదంతా పాత నిబంధన కాలంలో దేవుడు ఉగ్రత ఉన్నదా, ఉగ్రత చూపించాడా అంటే చూపించాడే అని వాక్యం అనేది మనకి స్పష్టంగా సెలవిస్తుంది ఇక్కడ. తరువాత యెహోవా ఆ మనుషుడు మరణశిక్ష నందవలెను, సర్వ సమాజము పాలెం వెలుపల రాళ్లతో వాడిని కొట్టి చంపవలనని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలెము వెలుపలికి వాడిని తీసుకుని పోయి రాళ్లతో వాడిని చావగొట్టేను. రాళ్లతో చావగొట్టేశారండి. అయితే ఇక్కడ పాత నిబంధన అంతా కూడా దేవుడు తన ఉగ్రత చూపించాడు. అంటే ధర్మశాస్త్రం అనేది ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రంలోని ఒక్కటి తీయకూడదు. అసలు ఈ ఒక్కటి తప్పుదం చేసిన 10 ఆజ్ఞల్లో మనం 9 ఆజ్ఞలు పాటించి ఒక్క ఆజ్ఞ పాటించకపోయినా శిక్ష అనేది దేవుడు వేస్తూనే వచ్చాడు. అయితే పాత నిబంధన కాలం మొదలుకొని దేవుడు ఉగ్రత చూపించాడు. క్రొత్త నిబంధన కాలం వచ్చేసరికి దేవుడు ఎలాగా మారిపోయాడు అనేది మనం చూసినట్లయితే పేతురు రాసిన రెండవ పత్రిక పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానము గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవ్వడును నశింపవలని ఇచ్చింపగా అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు దేవుడు ఎలా మారిపోయాడు క్రొత్త నిబంధన కాలం వచ్చేసరికి అంటే అందరూ మారు మనసు పొందాలి అని కోరుచు దేవుడు అందరి ఎడల ఏం చూపిస్తున్నాడు దేవుడు అంటే దీర్ఘశాంతము. అక్కడ పాత నిబంధన కాలంలో దేవుడు కోపం చూపించాడు, ఉగ్రత అనేది దేవుడు చూపించాడు. కానీ క్రొత్త నిబంధన కాలం వచ్చేసరికి దేవుడు ఎలా ఉన్నాడంటే దీర్ఘశాంతము. మనిషి ఎన్ని తప్పిదములు చేసినా ఎన్ని పాపములు చేసినా దోషములు చేసినా కానీ దేవుడు ఎలా మారిపోయాడంటే దీర్ఘశాంతము. అంటే ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది దీర్ఘశాంతము వహించాడు. మార్పు చెందాలి అనే తన ప్రేమను దేవుడు ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. అయితే ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనము చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము
16వ వచనం మనము చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? తన అద్వితీయ కుమారుని యందు, అంటే తన కుమారుని యందు విశ్వసించు ప్రతి వాడు కూడా నశింపక నిత్య జీవం పొందాలని దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి అనుగ్రహించాడు. దేవుడు లోకమును, అంటే లోకములో ఎవరు ఉన్నారంటే మనుషులు ఉన్నారు. అయితే దేవుడు మనుషులను ప్రేమించి తన కుమారుని ఈ భూలోకానికి పంపించారు. అయితే దేవుడు అప్పుడులాగుండి పాత నిబంధన కాలంలో దేవుడు ఉగ్రుడుగా ఉండి క్రొత్త నిబంధన కాలంలో వచ్చేసరికి దేవుడు మారిపోయాడా? అసలు దేవుడు మనలాంటి మానవుడా అనేది మనం ఆలోచించాలి. మానవులైతే మారిపోతూ ఉంటారు, కానీ దేవుడు మారతాడా అంటే దేవుడు మారడు. అప్పుడు ఇప్పుడు దేవుడు ఒకేలాగున్నాడు. అయితే పాత నిబంధన కాలంలో వారు మనుషులు అనేవారు ఎలాగున్నారు అంటే దుర్మార్గంతో ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు అనేది చూసినట్లయితే ఇక్కడ ద్వితీయోపదేశ కాండము, దేవుడు పాత నిబంధన కాలంలో ఉగ్రత చూపించడానికి గల కారణము ఏమిటి అనేది మనము చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. ఇక్కడ ఒకడికి కుమారుడు ఉన్నాడు అంటే ఇక్కడ దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు అక్కడ ఆజ్ఞలు అనేది ఇచ్చాడు. ఏమని అంటే ఇక్కడ 18వ వచనం నుంచి చూసినట్లయితే, ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వినకయుండి. దేవుడు ఆజ్ఞ అనేది ఇచ్చాడు. ఏంటి? ఒక కుమారుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే మొండివాడుగా ఉన్నాడు. అంటే ఆ పాత నిబంధన కాలంలో మనుషులు ఎలా ఉన్నారంటే మొండివారుగా, గర్విష్ఠులుగా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. అంటే ఆ పాత నిబంధన కాలంలో మనుషులంతా కూడా చెడుతనంలో ఉన్నారు, వ్యభిచారంతో ఉన్నారు. అంటే దేవుడంటే ఏంటో తెలియని వారిగా ఉన్నారు. కాబట్టి దేవుడు ఉగ్రుడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ కుమారుడు మొండివాడై తిరగబడి ఏం చేస్తున్నాడంటే తండ్రి మాట కానీ తల్లి మాట కానీ లెక్క చేయడం లేదు. ఇక్కడ తన కుమారుడు లెక్క చేయట్లేదు. వారు అతన్ని శిక్షించిన తర్వాతయు, అంటే తిరగబడ్డాడు కుమారుడు, శిక్షించిన తర్వాత కూడా అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల ఆ తల్లిదండ్రులకి కుమారుడు ఎలా ఉన్నాడంటే విధేయుడిగా లేడు. విధేయత కలిగి జీవించకపోతే ఏమి చేయాలని దేవుడు చెప్పాడు అనేది ఇక్కడ మనము చూసినట్లయితే, అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకుని ఊరి గవిని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతన్ని తీసుకుని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఆ ఊరి పెద్దలతో చెప్పవలెను. అంటే ఎంత చెప్పినా కానీ వినకుండా మొండితనంగా ఉండి తల్లిదండ్రుల మాట వినకుండా తల్లిదండ్రులను హింసిస్తూ ఉంటే అటువంటి వాడికి ఏంటంటే మరణశిక్ష అనేది విధించాలి అని దేవుడు మోషే ద్వారా ఒక ఆజ్ఞ అనేది రాయించాడు. అంటే ఆడిని చూసైనా మిగతా వాళ్ళు మారతారు అని దేవుడు కోపం అనేది చూపించాడు. దేవుడు అప్పుడు పాత నిబంధన కాలంలో నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు ఒకేలాగా ఉన్నాడు. దేవుడు మారని వాడు మన దేవుడు. మనస్తత్వం మారని మనస్తత్వం. కాకపోతే మనుషులు ప్రవర్తన సరిగ్గా లేకపోవడం వలన వాళ్ళని దేవుడు శిక్షించాడు. కానీ దేవుడు పక్షపాతి అయితే కాదు. అప్పుడోలాగా ఇప్పుడోలాగా దేవుడు మాత్రం ఉండడు.
అయితే ఇక్కడ నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, నువ్వు దీర్ఘాయుషు పొందాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమని దేవుడు ఆజ్ఞలో రాసిచ్చాడు. కానీ తల్లిదండ్రులను సన్మానించకుండా తల్లిదండ్రులకు మొండివారుగా తిరుగుతున్నప్పుడు, వారిని హింస పెట్టేవారుగా వాళ్ళు ఉన్నప్పుడు వారికి మరణమే వారికి శిక్ష అని దేవుడు చెప్పడం అనేది మనము చూస్తున్నాము. అయితే ఇక్కడ మనము మరొక వచనం మనము చూసినట్లయితే యోబు గ్రంథము 23వ అధ్యాయము, యోబు గ్రంథము 23వ అధ్యాయము, యోబు గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే, అయితే ఆయన ఏక మనసు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? దేవుడు ఏక మనసు గలవాడు, ఎప్పుడు కూడా ఒకే మనసు కలిగిన దేవుడు. మనుషులంటే మారిపోతూ ఉంటాయి, మనిషి యొక్క మనసు అనేది మారిపోతూ ఉంటుంది, కానీ దేవుని మనసు అనేది మారదు. దేవుని మనసు ఎలా ఉందంటే ఏక మనసు. యోబు చెప్తున్నాడు ఇక్కడ, అయితే ఆయన ఏక మనసు గలవాడు, ఆయనను మార్చగలవాడు ఎవడు? ఆయన తనకి ఇష్టమైనది ఏదో అదే చేయును. దేవునికి ఇష్టమైనది ఏదో అదే దేవుడు చేస్తాడు. మనిషిలాగా దేవుడు చెయ్యడు. మనిషి అంటే మనిషి యొక్క స్వభావాలు, సందర్భాలను బట్టి, లేకుంటే వారికి ఉన్న స్థితిగతులను బట్టి మనిషి యొక్క మనసు మారుతుంది, కానీ దేవుని మనసు అనేది మారదు. అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఏక మనసు కలిగిన దేవుడు. అయితే ఆనాడు ఉన్న ప్రజలు ఎలాంటి వారు అనేది ఒక్క చిన్న సందర్భం మనము చూద్దాము. అసలు దేవుడు పాత నిబంధన కాలంలో అంత ఉగ్రతను చూపించడానికి గల కారణం ఏమిటి అనేది చూస్తే, ఇక్కడ ఆదికాండము 4వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే, లెమెకు తన భార్యతో, ఓ ఆదా, ఓ శీలా, నా పలుకులు వినుడి. ఇక్కడ లెమెకు తన భార్యలతో మాట్లాడుతున్నాడు. ఏంటి? ఓ ఆదా, ఓ శిలా, నా పలుకులు వినుడి, నా మాట మీరు వినండి అని అంటున్నాడు. ఏం చేశాడంటే, నన్ను గాయపరిచినందుకై ఒక మనుషుని చంపి తిని. అంటే ఈ లెమెకును ఎవరో గాయపరిచారంట. ఇప్పుడు గాయపరిస్తే ఈ లెమెకు ఏం చేశాడంట? ఆ వ్యక్తిని చంపేశాడంట. అంటే ఇక్కడ ఎదుటి మనిషి చిన్న దెబ్బ కొట్టినందుకు ఆ మనిషిని చంపేస్తున్నారంటే ఎంత మూర్ఖంగా ఉన్నారు, ఎంత కోపిష్ఠులు అంటే చాలా కోపిష్ఠులు. ఏంటి? చిన్న దెబ్బ కొట్టినందుకే, చిన్న గాయం చేసినందుకే ఆ వ్యక్తి యొక్క ప్రాణాలు తీశారంటే ఆనాడు మనుషులు ఎలా ఉన్నారంటే కోపంతో, ఉద్రేకంతో, ఆతృత పడుతూ ఉన్నారు. అంటే అంత మొండివారిగా ఉన్నారు. మనకి క్రొత్త నిబంధన కాలం వచ్చేసరికి, క్రీస్తు వచ్చిన తర్వాత క్రీస్తు వారు ఏమన్నారు? ఒక దెబ్బ కొడితే, ఒక చెంప మీద ఒక దెబ్బ కొడితే మరొక చెంప మీరు చూపించండి. అంటే ఇక్కడ సహనం అనేది మనకి క్రొత్త నిబంధన కాలంలో సహనం అనేది క్రీస్తు చూపించారు. కానీ ఇక్కడ పాత నిబంధన కాలంలో చిన్న మాట అన్నందుకు, చిన్న చెంప దెబ్బ కొట్టినందుకు చంపే అంత కోపము, ఉద్రేకంతో ఉన్నారు. కాబట్టి వారిని శిక్షించడానికి దేవుడు తన కోపాన్ని చూపించాడు తప్ప, దేవుడు అప్పుడు ఇప్పుడు దేవుడు ఒకేలాగా ఉన్నాడు. కాబట్టి దేవుడు క్రొత్త నిబంధనల నుండి, పాత నిబంధనల నుండి మనిషి యొక్క మార్పు కావాలి. ప్రతి ఒక్కరూ మార్పు చెందాలి. ప్రతి ఒక్కరూ కుమారుని నమ్మైనా కానీ మారు మనసు పొంది నా దగ్గరకు రావాలని దేవుడు దినమెల్ల తన చేతులు చాచుచు తన దీర్ఘశాంతాన్ని ఇంకా వహిస్తూ మనం చేసిన అపరాధములను బట్టి, పాపములను బట్టి ఇంకను కూడా దేవుడు మనల్ని క్షమిస్తున్నాడంటే ఆయన ప్రేమామయుడు అంటారా కాదంటారా? దేవుడు ప్రేమామయుడు. ఆయన ప్రేమ చూపించేవాడు తప్ప దేవుడు
ఉగ్రతను చూపించేవాడు కాదు. కాబట్టి దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు కాబట్టి దేవుడు ఉగ్రత చూపించేవాడు కాదు. మనిషి యొక్క ప్రవర్తన బట్టి, క్రియలను బట్టే దేవుడు ఉగ్రత చూపిస్తాడు కానీ నీతిమంతుల మీద కానీ దేవుడు ఉగ్రత అనేది చూపించడు. దుష్టులు మారతారని తన ఉగ్రతను చూపిస్తాడు కానీ మారకపోతే వారు పాతాళానికి వెళ్ళిపోతారు. అంటే దేవుడు